హలో అండి, నేను మీ డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, రికన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే PMS, దట్ ఈస్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్. ఈ కాలంలో ప్రతి అమ్మాయి, ఈ కాలమే కాదు ఏ కాలమైనా ప్రతి టీనేజ్ అమ్మాయికి అయితేనేంటి, ఎర్లీ 20sలో, ఆ మాటకు వస్తే నియర్ టు 30sలో కూడా ప్రతి ఆడపిల్లలో మనం చూసేదే ఈ PMS అనమాట. చాలా మటుకు అందరూ దాటేస్తూ ఉంటారు ఆ స్టేజ్, కానీ కొందరిలో మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా రావడం, బాగా చికాకు పడిపోవడము, క్రేవింగ్స్ ఎక్కువ రావడము, ఆ టైంలో బాగా బ్లోటింగ్ అనిపించడము, మోషన్స్ అయిపోవడము. సో ఇలా చాలామందికి హెడేక్స్ కూడా వస్తుంటాయి. సో PMS చాలా రకాలుగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. కానీ ఈ PMS ఉందా లేదా, అసలు నాకు ఉందా లేదా అంటే ప్రతి అమ్మాయిలో ఉంటుంది. కానీ ఎంత సివియర్గా ఉంటుంది అనేది అమ్మాయిని అడగడం కంటే వాళ్ళ పార్ట్నర్ని అడిగితే కరెక్ట్గా తెలిసిపోతుంది. కరెక్ట్గా మేడం పీరియడ్ వస్తుంది ఒక 10 daysలో అన్నప్పుడు మా ఆవిడలోకి చంద్రముఖి పూనుతుంది అని ఇలా చాలామంది చెప్తూ ఉంటారు అనమాట. సో జోక్స్ అపార్ట్, ఇలా ఉంటుందన్నమాట PMS అనేది. PMS క్లాసిఫై ఎలా చేస్తాము, దాని గురించి ఏంటి అని చెప్పి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఏమైనా మన దగ్గరికి PMS గురించి వస్తే మేము చెప్పేది ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని చెప్తామన్నమాట. సో ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే పేషెంట్ దగ్గర నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో కరెక్ట్గా 3 pointsలో చెప్తాను. The most important 3 things that you have to include to PMS లక్షణాల్లోంచి తప్పించుకోవడానికి, లేదంటే వాటిని కంట్రోల్ చేసుకోవడానికి, హార్మోన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మోస్ట్ 3 important థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ చియా సీడ్స్. చియా సీడ్స్ నైట్ 1 spoon ఆఫ్ చియా సీడ్స్ నైట్ వాటర్లో సోక్ చేసేసి మార్నింగ్ హ్యావ్ ఇట్ ఇన్ ద వాటర్. ఒకేసారి నేను తాగలేను అనుకుంటే కనుక ఒక బాటిల్లో వేసేసేయండి, ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పడేయండి. ఆ 1 liter బాటిల్ తాగేయండి ఆ రోజులో ఏదో ఒక టైంలో. సో ఫస్ట్ వన్ ఈజ్ చియా సీడ్స్. సెకండ్ వన్ ఈజ్ మీరు తినే మీల్లో, ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ మీల్లో ఇంక్లూడే సలాడ్. సలాడ్ అంటే మన కట్ టొమాటోస్ అయినా కావచ్చు, కట్ బీట్రూట్, కట్ క్యారెట్ ఆర్ కట్ కీరా. సో కీరా, క్యారెట్, బీట్రూట్, టొమాటో ఇవన్నీ ఒక 150 grams, అంటే మనకు బయట రెస్టారెంట్స్లో సర్వ్ చేస్తారు కదా సూప్ బౌల్, సో ఆ సూప్ బౌల్ అంత క్వాంటిటీ కట్ సలాడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే 3 times a week ఖచ్చితంగా లీఫీ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయాలి, ఎస్పెషల్లీ మెంతికూర ఇంకా పాలకూర. సో మెంతికూర పాలకూరలో ఏంటంటే మనకి మెగ్నీషియము, పొటాషియం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మన డైజెస్టివ్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం PMS సిమ్టమ్స్ని, మన హార్మోన్స్ని కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో వీక్లో కనీసం 3 times లీఫీ వెజిటేబుల్స్ తినాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థంబ్ రూల్ ఏంటంటే, ఇవన్నీ చేస్తూ కూడా ఖచ్చితంగా 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ నెససరీ. ఫిజికల్ యాక్టివిటీ అంటే మేడం నేను బస్సు దిగి కాలేజ్ దాకా నడుచుకొని వెళ్తాను 15 minutes, మళ్ళీ వచ్చేటప్పుడు 15 minutes నడుస్తాను మేడం 30 minutes అయిపోయింది, లేదు, ఇది కాదు. ఫిజికల్ యాక్టివిటీ అంటే మీ హార్ట్ బీట్ మీకు వినిపించాలి. అండ్ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత మీకు చెమట పట్టాలి అన్నానని సమ్మర్లో వెళ్ళి ఎండలో కూర్చుంటే ఎవరికైనా చెమట పడుతుంది. అలా కాదు, బాడీ అలసిపోయి చెమట పట్టాలి అండ్ మీ హార్ట్ రేట్ మీకు వినిపించాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జరిగితేనే మీ బాడీలో ఫిజికల్ యాక్టివిటీ అనేది కొంచెమైనా జరిగినట్టు. మీ హార్ట్ రేట్ 100 అయినా దాటాలి కనీసం. సో ఫుడ్ ఐటమ్స్లో చియా సీడ్స్, సలాడ్స్, లీఫీ గ్రీన్స్ ఈ 3 ఇంక్లూడ్ చేసి ఫిజికల్ యాక్టివిటీ ఒక 30 minutes యాడ్ చేసి 1 month ట్రై చేసి చూడండి. కొంచెమైనా బెటర్మెంట్ ఖచ్చితంగా తెలుస్తుంది. సో 1 month ట్రై చేసి ఎలా ఫీల్ అవుతున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.